హలో గైస్, ఈరోజు నేను గణేష్‌జీ డ్రాయింగ్ చేయబోతున్నా. ఈ డ్రాయింగ్ అనేది మనం వాటర్ కలర్స్ చేస్తున్నాం. ఇవన్నమాట మనం ఈరోజు యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసి. ఈ డ్రాయింగ్ స్టెప్ బై స్టెప్ ఎలా వేయాలో నేనైతే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఈ డ్రాయింగ్ రిఫరెన్స్ వచ్చేసి ఇదనమాట. ఈ రిఫరెన్స్ని చూసి మనం ఈ డ్రాయింగ్ చేయబోతున్నాం. ఈ రిఫరెన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేనైతే లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం నీడబుల్ ఎరేజర్ని తీసుకొని మన అవుట్లైన్ అనేది లైట్ చేయాలి. మీ దగ్గర నీడబుల్ ఎరేజర్ లేకపోయినా సరే మీరు దీన్ని లైట్ చేయొచ్చు నార్మల్ ఎరేజర్తో. కానీ మీకు ఈ అవుట్లైన్ అనేది కనిపించాలన్నమాట. మనం వాటర్ కలర్ పెయింటింగ్ వేసేటప్పుడు మనం వాటర్ని ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఈ స్ప్రే బాటిల్ని ఇంకా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యూజ్ చేస్తున్నా. ఫస్ట్ స్కిన్ కలర్తో బేస్ లేయర్ వేయాలి, అంటే ఒక లైట్ లేయర్. ఇప్పుడు మనం డార్క్ ఏరియాస్ దగ్గర సెకండ్ లేయర్ అయితే అప్లై చేయాలి. దీనికి నేను స్కిన్ కలర్లో కొంచెం పింక్ కలర్ అయితే మిక్స్ చేసి అయితే వాడుతున్నా. సెకండ్ లేయర్ని ఫస్ట్ లేయర్ని బ్లెండ్ చేయడానికి వెట్ బ్రష్ తీసుకొని మనమైతే బ్లెండింగ్ చేయాలి. సెకండ్ లేయర్ అయిపోయిన తర్వాత థర్డ్ లేయర్ వేయాలి. ఇది డార్క్ లేయర్. ఈ లేయర్ వేయడానికి నేను బ్రౌన్ కలర్లో కొంచెం స్కిన్ కలర్ని అయితే మిక్స్ చేసి యూజ్ చేస్తున్నా. తర్వాత మనం ఐస్ని అయితే పెయింట్ చేయాలి. దీనికి నేను బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అయితే యూజ్ చేస్తున్నా. వీడియోలో ఎలా ఉందో అలా అయితే ఫాలో అయిపోండి. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ హైలైట్ చేయాలి. మన డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది.
ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు నా ఛానల్కి కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇంతే ఈరోజు మన వీడియో.